బ్రహ్మదేవుడు నారదుడితో ఇలా చెప్తున్నాడు. పుత్రా, ఈ గుణాలు దీపాల వంటివి. ఒత్తి, నూనె, మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తు దర్శనం చేయటం లేదు. తైలానికి ఒత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి ఒత్తికి మిగతా రెండు శత్రువులే. అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. ఇలాగే గుణాలు, వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెప్తున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ 3 గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకొని నాకు చెప్పిన సంగతి ఇది సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను. కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవటం అనేది ముఖ్యం. దీనికి అంతటికీ కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నింటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త. సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది. అకర్త పురుష పూర్ణో నిరీహ పరమో వ్యయ కరోత్యేషా మహామాయా విశ్వం సదసదాత్మకం. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్వని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలటానికి కూడా ఆసక్తులు. సర్వే శక్తియుతా శక్తా కర్తం కార్యాణి స్వానిచం అన్యదా తేప్యశక్తా వై ప్రస్పదింతు మనీశ్వరా. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరుని ఆరాధించు. జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు. దేవి యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసారస్వతి రూపాల్లో జగత్కారణ కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద, శాంత, సుఖసేవ్య, దయాన్విత. నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపస్సులు, మోక్షకాములే ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవీనామ బీజాక్షరాలను అస్పష్టంగా, అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. ఏ పులికో పుట్రకో భయపడి ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తుంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగా చెప్తాను విను. సత్యవ్రత వృత్తాంతం. వెనుకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడున్నాడు. ఒట్టి నిరక్షర కుర్చీ, పొట్ట చించి చూసినా అక్షరం మొక్కలేదు. పైగా పరమమూర్ఖుడు. అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ, లక్షలు కోట్లులాగా ఉచ్చారణ సాగింది. ఇది బిందురహితమైన బీజాక్షరం. దయామయి జగన్మాత సంతోషించింది. అతన్ని కవిరాజును చేసింది. సత్యవ్రతుడి ప్రస్తావనతో జనమేజయుడిలో ఉత్కంఠ రేకెత్తింది. ఈ సత్యవ్రతుడెవరు? ఏ దేశం వాడు? తల్లిదండ్రులెవరు? ఆ శబ్దం ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించాడు? ఎటువంటి సిద్ధి కలిగింది? అమ్మవారు ఎలా సంతోషించింది? ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని జనమేజయుడు వ్యాసుని అభ్యర్థించాడు. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్లే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తరంగా ఆ రసవత్ గాథను అతడికి వివరించారు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించాడు సత్యవ్రతుని కథను.